ఇప్పుడు రాష్ట్రమంతటా భయంకరంగా విస్తరించిన మహమ్మారి డెంగ్యూ. దీని బారిన పడి ఎందరో ప్రాణాలను వదిలేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబాలను కూడా ఈ డెంగ్యూ పట్టలు పెట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ డెంగ్యూ తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్గా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దీని బారిన పడి ఈ మధ్య మహిళా జడ్జి చనువు చాలించారు. తాజాగా మంచిర్యాలలో ఓ కుటుంబమే డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే టెస్టుల ద్వారా గుర్తిస్తే పర్లేదు, కానీ కొందరికి డెంగ్యూ వచ్చిన జ్వరం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో వారిలో కొందరు ప్లేట్లెట్స్ను బాగా కోల్పోతుండటంతో ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఇది చాలా డేంజర్. దీన్ని వైద్య పరిభాషలో అఫెబ్రిల్ డెంగీ అంటారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇకపోతే అఫెబ్రిల్ డెంగీ అంటే జ్వరం కానీ ఇతర లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం అని అర్థం. ఇది ఎక్కువగా మధుమేహం ఉన్నవారికి, వయసు పైబడిన వారికి, చిన్నపిల్లలకు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ జ్వరం లేని డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఇలా వచ్చే డెంగ్యూ చాలా ప్రమాదకరమైందట. ఎందుకంటే తమకు డెంగ్యూ వచ్చిందని పేషెంట్లకే తెలియదు కాబట్టి వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళని పరిస్థితుల్లో విపరీత ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ వ్యాధి వచ్చినప్పటికీ జ్వరం, ఇతర లక్షణాలు కనిపించక ప్లేట్లెట్స్ కౌంట్ మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో అటాక్ అవుతుంది. దీని లక్షణాలు ఏంటంటే ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవటం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం లాంటివి. జ్వరం లేకపోయినా సంభవిస్తున్నాయంటే అది డెంగీ కావచ్చు. అలా పరిస్థితులు అనిపిస్తే వెంటనే ప్లేట్లెట్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. నాకేం అవ్వలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.